టాలెంటెడ్ నటుడు రిత్విక్ను హీరోగా పరిచయం చేస్తూ బృందావన్ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత కె నిహారిక దాసరి చిత్రం రాజాది రాజా. యువత తమ కలల కోసం పరుగులు తీయడం, తల్లిదండ్రులు తమ ఆశయాలను పిల్లలపై రుద్దడం వంటి నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ అందమైన ప్రేమ కథతో మేళవిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి అనిల్ బోయడాపు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు చిత్ర బృందం. యాజ్ ఏ డైరెక్టర్గా ఒక 15 ఇయర్స్గా నేను ఇండస్ట్రీలో ఉండి ఎలాంటి సినిమాతో నేను ప్రేక్షకులకు ముందుకు రావాలి అనుకుంటున్నాను. రాజాది రాజా అబ్సల్యూట్లీ అలాంటి సినిమా. ఇది అందరికీ నచ్చుతుంది, అందరికీ దగ్గర అవుతుంది. అండ్ ఒక యాక్చువల్గా ఏంటంటే లైఫ్లో మనం ఒకటి అవ్వాలని కోరుకుంటూ ఉంటాం, మన పేరెంట్స్ మనం ఇంకొకటి అవ్వాలని అనుకుంటుంటారు. కానీ డెస్టినీ మనకి ఇంకా హయ్యర్ పర్పస్ని మనకి ఆల్రెడీ ఏంటంటే ఫిక్స్ చేసి ఉంటుంది. రాజాది రాజాలో మా రాజ్కి అలాంటి హయ్యర్ పర్పస్ని అచీవ్ చేయడానికే అతను ఉన్నాడు. సో ప్రేక్షకులందరూ మా రాజాది రాజా సినిమాని తమ సినిమాగా అనుకొని విజయం చేకూరుస్తారని నేను అనుకుంటున్నాను. I think audiences will also feel the same when they come to the theaters. I want to request audience, it's a very heartful, soulful film. A lot of new people are there in this project, and they've put their heart, soul, sweat, hard work, everything. I know Telugu audiences have always been very loyal to good cinema. They love watching good content. They always support cinema. I think మార్క్ మీరు ఏ టైంలో పెట్టారో ఏంటో తెలియదు, కానీ ఆ టైటిల్ లైక్ లిటరలీ నాకు అలానే గుర్తు. నేను ఇంకా అనుకుంటున్నాను రుత్విక్ది పేరు మార్చేసి రుత్విక్ రాజ్ అని పెట్టేసేద్దామని. అసలు ఐ థింక్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్ రుత్విక్. అంటే తమ్ముడుగా నేను ఐఎమ్ నాట్ here to tell good things only about him, but I think chinnapati nunchi aa kala that to become an actor, and adi ekkada taggakunda anni multiple attempts chesi like convincing my family, and last ki ee movie tho పరిచయం అవుతున్నాడు తెలుగు ఇండస్ట్రీకి. So I'm very very happy about that. Thanks Andy. థ్యాంక్ యూ సో మచ్ మార్క్. అసలు మీరు అందరూ సినిమాలో అమేజింగ్ 4 సాంగ్స్ ఉన్నాయి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్ థరలీ. చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు మా మ్యూజిక్ డైరెక్టర్, అండ్ విత్ అన్ అమేజింగ్ బ్యాంగ్ ఆన్ బీజిఎం. నేను చూశాను, అండ్ లిటరలీ ఎవ్రీ సీన్ వాజ్ బ్రిలియంట్లీ రీ-రికార్డెడ్, అండ్ బీజిఎం వాజ్ నెక్స్ట్ లెవెల్. మీ అందరూ అంతే ఎమోషన్, అంతే ఫన్, అన్నీ ఒక ప్యాకేజ్ లోడెడ్గా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ నౌ ఇట్ ఈస్ మై డైరెక్టర్ అనిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. దీనిలో మెయిన్ థింగ్ ఏంటంటే క్రియేటివ్ ఆస్పెక్ట్స్ని బాగా తీసుకుంటారు. దట్ సంథింగ్ ఐ రియలీ లైక్డ్ ఇన్ యూ, బికాజ్ నాట్ ఎవ్రీ వన్ విల్ బీ ఎట్ ద సేమ్ వేవ్ లెంత్ ఇన్ ఎవ్రీ స్టేజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్, స్టాండింగ్ బిసైడ్. అండ్ ప్రతి ఒక్క వచ్చే సీన్లో మనం చేసిన డిస్కషన్స్ అండ్ దాన్ని ఎట్లా మనం స్క్రీన్ మీదకి తీసుకొస్తున్నాం అనేది ఆడియన్స్ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్ థరలీ. రేపే July 17th మా సినిమా రిలీజ్ అవుతుంది. సో యూ ఆల్ విల్ ఎంజాయ్.